ఎంత మోసం చేశాడు నాకు ఈ విషయం చెప్పకుండా. ఏంటి మేడం, ఎందుకంత కోపంగా ఉన్నారు? నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? మరేం చేయమంటావు? నీ ఆలోచనలు రాంగ్ రూట్లో వెళ్తున్నాయి, రాక తప్పలేదు. సరే దివ్య, నిన్ను ఒకటి అడుగుతా, చెప్పు. ఏంటి? ధీరజ్ నీకు జరిగిందే చెప్పాడు గాని అబద్ధమేం చెప్పలేదు కదా? లేదు. పెళ్లికి ముందు రోజు రాత్రి చెప్పాల్సిన విషయం పెళ్లి రోజు ముందు రాత్రి చెప్తాడా? అందుకే నాకు కోపం వస్తుంది. ఎప్పుడు చెప్పినా నిజమే కదా చెప్పింది. ఒక మనిషి చేసిన తప్పు కంటే ఆ తప్పు ఒప్పుకుని చెప్పిన ధైర్యానికి విలువ ఎక్కువ. సరే దివ్య, ఒకటి అడుగుతా, చెప్పు. ఆ రోజు శ్రావణికి ధీరజ్ ప్రేమిస్తున్నాడని చెప్పాడా, ప్రేమించట్లేదని చెప్పాడా? ప్రేమించట్లేదనేగా చెప్పింది. మరి అంత నిజాయితీగా నీకు నిజాన్ని చెప్పిన ధీరజ్ని ఎందుకు దివ్య అంత బాధ పెడుతున్నావు? ఆయనకి ఉంటుందా బాధ? నాకుండదా? ఉంటుంది, నేను కాదన్ను. కానీ ప్రేమను పరీక్షించడానికి కొన్నిసార్లు కోపాన్ని వాడొచ్చు. అదే ప్రేమను నిలబెట్టుకోవడానికి నమ్మకం మాత్రమే కావాలి దివ్య. ధీరజ్ నిన్ను ప్రేమించాడు, నువ్వు అర్థం చేసుకుంటావని నిన్ను నమ్మి నిజం చెప్పాడు. అదే చెప్తున్నా, నన్ను మోసం చేశాడని. మోసం అంటే నిజాన్ని దాచడం కాదు దివ్య, ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం. మరి అలాంటప్పుడు నాకు చెప్పకుండా ఎందుకు దాచాడు? నీకు చెప్పాల్సిన సిచ్యువేషన్ రాలేదేమో, లేదా మర్చిపోయాడేమో. అలా ఎలా మర్చిపోతాడు? మేము ఊరెళ్ళే ప్రతిసారి శ్రావణి మా ఇంటికి వస్తుంది. మరి దాన్ని చూసినప్పుడైనా గుర్తుకు రావాలి కదా. సరే, ఇంతకీ నీకు శ్రావణి విషయం ఎలా తెలిసింది? ఎలా ఏంటి? తనే చెప్పాడుగా రాత్రి. అంటే ధీరజ్ చెప్తేనే నీకు తెలిసింది కానీ నువ్వేం పెద్ద లేడీ డిటెక్టివ్ లాగా కనిపెట్టలేదు. భార్య అనేది భర్త బలహీనతలకి బలం అవ్వాలే కానీ భారం అవ్వకూడదు. బాధల్లో ఉన్నప్పుడు తోడుండాలే కానీ వదిలేయకూడదు. చూడు దివ్య, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసున్నప్పుడే అది నిజమైన భార్యాభర్తల బంధం అవుతుంది.